మాజీ సీఎం జగన్ కు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేదని ఆరోపించారు జనసేన నేత కిరణ్ రాయ్. డిక్లరేషన్ పై జగన్ సంతకం పెట్టకపోతే టీటీడీ ఈవో శ్రీవారి ఆలయంలోకి రానివ్వరని, ఒకవేళ సంతకం పెడితే ఆయన సతిమణి ఇంట్లోకి రానివ్వరని ఎద్దేవా చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అవమానపరిచిన మాజీ మంత్రి రోజాపై టీటీడీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే జగన్ ప్రభుత్వంలో శ్రీవారి లడ్డును తినేందుకు భక్తులు భయపడ్డారన్న విషయం రోజా తెలుసుకోవాలన్నారు. జగన్ కు నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చామని అబద్ధం చెప్పి తిరుమలకు రానివ్వకుండా తప్పించుకున్నారని కిరణ్ రాయల్ మండిపడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడు ఎందుకు అనుకుంటే రకరకాల కారణాలు చెప్పాడు. ఆయనకి నోటీసులు ఇచ్చారంట, ఇంత నోటీస్ అది. అలాంటి నోటీసులు మా జనసేన వాళ్ళకి కొన్ని వందల నోటీసులు ఇచ్చినారు. గత ప్రభుత్వంలో వందల నోటీసులు ఇచ్చారు. కూర్చొని అందరికి నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా? మేము నోటీస్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి చేరింది. అదేం చిన్న నోటీసు. ఆ నోటీస్ వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు. అది అబద్ధం. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని, మత కల్లోలం తీసుకురావాలని ఏదైతే తూనీలో గత ప్రభుత్వంలో తూనీలో ఎప్పుడైతే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారో, తర్వాత మొన్న ప్రభుత్వంలో ఏదైతే కోనసీమలో కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించారో, ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే నేను తిరుమలకు వస్తున్నాను, ఆయన ఏదో భక్తున్నట్టు, వెంకటేశ్వర స్వామి వారసుడినట్టు, ఆయన చూస్తేనే వెంకటేశ్వర స్వామి ఆయనతో తప్ప ఎవరితో మాట్లాడినట్టు వాళ్ళ కార్యకర్తలు క్రియేట్ చేశారు. అందరూ ఏమనుకుంటారంటే జగన్మోహన్